హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. ఏంటి ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇన్నాళ్ళకైతే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నుంచి అయితే పిలుపు వచ్చేసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక మొక్కు తీర్చుకోవడానికైతే యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాను. ఎవరి కోసం మొక్కు? ఒకటి అనుకొని వెళ్తే ఇంకోటి అయింది. నా జన్మ అయితే ధన్యం అయిపోయింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకం. అందుకే నేను అంటాను, పిలుపు రాంది మనం అసలు ఎంత అనుకున్నా కూడా వెళ్ళలేమని. సో అందుకే నేను ఆ టైం వరకు వెయిట్ చేస్తాను. అస్సలు అనుకోను వెళ్ళాలి అని. అది వెనక్కే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ అమ్మకు సర్జరీ అయిందని అమ్మ నాన్న ఇద్దరు రాలేదన్నమాట. ఇంకా నేను అక్క పిల్లలం అందరం కలిసి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ వరకు కూడా కార్లో వెళ్దామని అనుకున్నాము. ఆల్ ఆఫ్ ది సడన్ గా నేనే చెప్పాను బస్కి వెళ్దామని చెప్పి. ఎందుకంటే స్వీటీకి అన్నీ అలవాటు అయిపోవాలి. బికాస్ ఇప్పటివరకు తను బస్సు ఎక్కలేదు. మరీ ఒక గాజు బొమ్మ అయిపోయిందనమాట ఇంట్లో. ఇంకా అలా కాదని చెప్పి ఇలా కావాలనే బస్కి తీసుకెళ్తున్నాను. ఎలా ఉంటుందో తనకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా అని చెప్పి. మాకైతే డైరెక్ట్ గా బస్ లేదు. ఫస్ట్ అయితే జేబీఎస్ వెళ్ళి అక్కడ నుంచి అయితే యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము. సో నాకు నేచర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మార్నింగే కదా, చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. సో ఎందుకో తెలీదు, నాకు 1 మినిట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అవి గుర్తొస్తున్నాయి అనమాట నాకు ఇలా వెళ్తూ ఉంటే. ఇంకా స్వీటీ బస్ లో చాలా హెట్రిక్ అయిపోతుందేమో, ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను. బట్ చాలా ఎంజాయ్ చేసింది. అది ఎక్కడున్నా మహారాణియే. సో ఇంకా గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా దిగగానే అయితే నామాలు పెడుతున్నారు అక్కడ. స్వీటీకి పెట్టించాను. ఎంత ముద్దుగా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకొని ఫోన్ అయితే బయట పెట్టాలి. సో అక్కడ బయట పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడే మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఏ రికమెండేషన్, ఏ మనీ తోటి క్యూ లైన్స్ అసలు ఏమీ వద్దు. ఫ్రీ దర్శనం తోటి ఆ నరసింహస్వామిని దర్శించుకోవాలి అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఫాలో అయిపోయాను. బికాస్ జనాలు క్రౌడ్ చాలా ఉండింది. ఎలా అవుతుందో ఏమో అనుకున్నాను. బట్ ఏదైతే అదైంది అని చెప్పి ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. ఇంతకీ ఎవరి కోసం మొక్కున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, నా చిట్టి తల్లి కోసమే. బికాస్ డెలివరీ టైంలో నాకు చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అసలు స్వీటీ ఈ లోకంలోకి వస్తుందని అనుకోలేదు. అందరి దేవుల అనుగ్రహంతో పుట్టింది నా చిట్టి తల్లి. అందుకే నాకు చాలా చాలా స్పెషల్. ఇంకా నరసింహస్వామి దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది మనసుకైతే. ఇంకా బయటికి రాగానే అయితే ఇక్కడ ఈ కలర్ రంగోలీవి ఏవో ఉంటాయి. వాటి పేర్లు కూడా నాకు తెలియదండి ఏమంటారో. సో ఇక్కడైతే స్వీటీ ఓం అని వేయించుకుంది. ఇక టెంపుల్ని అయితే చాలా బాగా డెవలప్ చేశారు. పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. వ్యూ పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా స్వామి దర్శనం అయిపోయి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడే మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఒకటి తలుస్తాడు అంటే ఇదేనేమో అనిపించింది. అసలు ఆల్ ఆఫ్ ది సడన్ గా మేము స్వర్ణగిరికి వెళ్ళాము. అసలు ఏం ఐడియా లేదు, వెళ్ళాలని కూడా అనుకోలేదు. పక్కన కూర్చున్న వాళ్ళు స్వర్ణగిరి కూడా వెళ్దాము, ఇంత దూరం వచ్చాం కదా అని అనుకుంటున్నారు. ఆల్ ఆఫ్ ది సడన్ గా మేము కూడా ప్లాన్ చేసుకున్నాం. నిజమే కదా, ఇంత దూరం వచ్చాము, మనం కూడా స్వర్ణగిరి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము అని అనుకున్నాము. క్రౌడ్ చాలా ఉంటుంది, మనం వెళ్ళేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పడతాము, వద్దనుకుంటూనే ఉన్నాము. అయినా సరే మనసు లాగుతూనే ఉంది. ఏం కాదు వెళ్దాము, ఏదైతే అదైంది వెళ్దాము అని చెప్పి అలా వెళ్ళామన్నమాట. వెళ్ళగానే అయితే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉండింది మేము వెళ్ళిన టైంకి అయితే. ఇక్కడైతే స్వామివారి పాదాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఫస్ట్ టైం ఇలా చూడడం. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టారు, అది కూడా పెట్టుకుని మంచిగా స్వామివారి పాదాలని మొక్కేసి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఏమైందో ఏమో తెలీదు, ఆ పాదాలను వదిలైతే స్వీటీ అస్సలు రావడం లేదు. చాలాసేపు ఇబ్బంది పెట్టిందనమాట ఇక్కడే. ఇంకా లోపలికి ఎన్నే లేదు, అయినా సరే అవి వదిలి రావట్లేదనమాట. ఎలాగో బతిమలాడుకొని లోపలికి అయితే తీసుకొని వెళ్ళాను. ఇంకా వెళ్ళగానే మెట్లు కనిపించేసాయి. ఎక్కుతుందో లేదో ఇబ్బంది పెడుతుంది అనుకున్నాను, కానీ హ్యాపీగా ఎక్కేసింది దండం పెట్టుకుంటూ. మరి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పడిపోతుందో అని నాకు భయం వేస్తూ ఉంటుంది, కానీ దానికి మాత్రం కొంచెం కూడా భయం ఉండదు. వదిలేసి నడుస్తూనే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మా అక్క చూడండి అలసిపోయి మరి కూర్చుంది. ఇంకా వెనక నా కొడుకు వీడియో తీస్తున్నాడు అని చెప్పి ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక్కడ ఫుల్గా నవ్వుకున్నాము. ఫుల్ జోక్స్ తోటి హ్యాపీగా మెట్లయితే ఎక్కేసాము. ఇక్కడ స్వీటీకి ఎప్పుడు ఫొటోస్ తీసినా కూడా వాళ్ళ అన్నయ్య తీస్తాడు, పెద్దన్నయ్య. సో మంచి మంచి ఫొటోస్ స్టిల్స్ కూడా అది తనకే ఇస్తుంది. ఇంకెవ్వరు తీసినా కూడా ఇవ్వదన్నమాట. టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే. క్రౌడ్ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంది నాకు. మార్నింగ్ నుంచి నాకు తిరుపతి బాగా గుర్తొస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఇలా నాకు దర్శనం ఇస్తారని అస్సలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకో తెలియదు కానీ
క్రౌడ్ జనాలు మాత్రం యాదగిరి గుట్ట కన్నా కూడా ఇక్కడే చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో మేము వెళ్ళిన టైంకి అయితే చాలా మందే ఉన్నారనమాట. ఎంత హెట్రిక్ అయిపోతుందో, ఇబ్బంది పెడుతుంది స్వీటీ అనుకున్నాను. బట్ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం కూడా. అసలు స్వామి అనుగ్రహం ఉంటే ఒకటి అనుకొని వస్తే ఇంకొకటి అవ్వడం అంటే ఇదేనేమో. ఆ వెంకటేశ్వర స్వామిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగున్నారండి స్వామి అయితే. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఆయన పిలుపు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను నేను. కానీ ఈసారి అడగకుండానే నాకు ఆ స్వామి మంచి దర్శనం ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చూడండి 2 కళ్ళు సరిపోవట్లేదు స్వామివారిని చూడడానికి. అసలు కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి ఒక దర్శనం ఇస్తారు స్వామివారని. నా జన్మ ధన్యం అయిపోయింది. లోపల ఎంత బాగా దర్శనం అయిందో బయట కూడా స్వామివారి దర్శనం అంతే బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడికి రావడం. ఇదంతా మా స్వీటమ్మ అదృష్టమే. మొక్కు తీర్చుకోవడానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మా అందరికీ కలిగేలా చేసింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ నుండి అయితే అస్సలు అంటే అస్సలు వెళ్ళాలనే అనిపించలేదు. పర్సనల్గా ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక్కడ నుంచి అయితే నేను అస్సలు కదలలేదు. చాలాసేపు అక్కడే ఉండిపోయానమాట. ఇంకా మా వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయిపోయాను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్లో అయితే బస్కి రాలేదు, మెట్రోకి వచ్చామన్నమాట. ఇంకా అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది స్వీటీకి. మొహం అంతా వాడిపోయింది. బాగా ఎంజాయ్ చేసింది. ఎక్కడ నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇదేనండి నా వీడియో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.